అంటే దానికి ప్రధాన ఆయుధం చదువు. చదువు ఉంటే పేదరికం పోతారు. అందుకనే పేద బిడ్డల్ని చదివించాలని ఒక ఆలోచన చేసి మరి ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాల కంటే గొప్పగా తీర్చిదిద్ది మరి ఆ పాఠశాలలో మంచి నాణ్యమైన విద్యని అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఏ తల్లి కూడా బిడ్డని స్కూల్ పంపించకుండా ఆపకూడదని అమ్మఒడి ద్వారా 14,000 రూపాయలు సంవత్సరానికి 14,000 రూపాయలు ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక బిడ్డ అంటే ఒక బిడ్డ, ఇంట్లో ఇద్దరు బిడ్డలు అంటే ఒక బిడ్డకే ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలకు ఇస్తున్నాం, ముగ్గురు వస్తే ముగ్గురికి ఇస్తాం, నలుగురు వస్తే నలుగురికి ఇస్తాం అని ఊరు వాడ వీధి వీధికి ఊదర కొట్టారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, వీధుల్లో వచ్చి ఏడ పసిపెట్లు కనబడితే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15. అక్కడి నుంచి ఇంట్లో ఏంటా ఎవరో అరుస్తా ఉన్నారు, నీకు 15, నీకు 15 అని కూరగాయలు అన్నట్టు లేకపోతే పండ్లు అన్నట్టు అరుస్తా ఉంటారు. ఎవడైనా బయట వస్తే వాళ్ళని చూస్తేనే నీకు 1500, నీకు 1500, నీకు 15. అంటే మహిళలందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన మహిళలకి నెలకి 1500 ఇస్తారని నమ్మబలికాడు. దురదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, పేదవాళ్ళ దురదృష్టం. ముఖ్యంగా ఆ మోసగారి మాటలు వింటాం. ఆ మోసగారి మాటలు విని మోసపోయి చంద్రబాబు నాయుడు అధికారం ఇస్తే ఈరోజు ఏం సాధిస్తాం తెలుసా? ఆయన సిగ్గు లేకుండా పాడేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమాన్ని ఇచ్చి డబ్బు తల్లికి ఇస్తే దానికి పేరు మార్చి తల్లికి 100 అని పెట్టి గొప్పగా వీటిల్ ఎత్తానైనా ఇది నా కొడుకు గొప్పగా చదువుకున్నాడు, నా కొడుకు మెదడులో వచ్చిన ఆలోచనది, నా కొడుకు పేద బిడ్డలకి చేయాలని ఆలోచించి పెట్టి పట్టుకుమంటారు. సిగ్గుంది ఆ చంద్రబాబు నాయుడు గారికి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అమ్మఒడి కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమాన్ని పేరు మార్చి నా కొడుకు చేశాడని చెప్పుకుంటే ఇంతకన్నా సిగ్గుమాలు పనుకోవట్లేదు. 1500 కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేతి కార్యక్రమం ద్వారా 18,750 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ దాంతో పాటు 37,000 రూపాయలు మళ్ళీ బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాలు లింక్ చేసి 50,000 రూపాయలకి మహిళా తల్లులకి మరి అంగడి పెట్టుకోవడమో, లేకపోతే చిన్న టిఫిన్ అంగడి పెట్టుకోవడమో, లేకపోతే గేదెలు పెట్టుకోవడమో, లేకుంటే ఇంకొక కార్యక్రమం చేసుకోవడమో చేసుకునే విధంగా వాళ్ళని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తే మీకు నెల